గట్టిగా నిజంగా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా అంటే మన వరకు గేమ్ చేంజర్ రామ్ చరణ్ అని చెప్పి ట్రోల్ చేసేవారు. బట్ ఈ ఫస్ట్ లుక్ చూడగానే అలా గేమ్ చేంజర్ వచ్చిన సినిమా వచ్చినట్టే మర్చిపోయారన్నమాట. చూసుకుంటే ఫస్ట్ లుక్ అయితే మాత్రం రామ్ చరణ్ ఫ్యాన్సే కావచ్చు, బన్నీ ఫ్యాన్స్, ముఖ్యంగా రామ్ చరణ్ లుక్ ని బన్నీ ఫ్యాన్స్ సూపర్ అందరూ ఏ ఉన్నాడు రా మావాడు నిజంగా సూపర్ రా అని అలా అనిపించింది అనమాట. లుక్ అయితే మాత్రం ఒక ప్రభాస్ అభిమానిగా నాకైతే లుక్ పిచ్చిగా నచ్చింది. సో సూపర్ అన్న లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకైతే ఈ ఇంచి ఎక్స్పెక్ట్ చేయాలి బుచ్చోసానా అంటే ఏదో స్పోర్ట్స్ ఏదో నార్మల్ గా తీస్తారనిపించింది. బట్ ఈ రేంజ్ లో లుక్ చూసిన తర్వాత అయితే మాత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తారనిపించింది. కాస్టింగ్ కూడా చాలా భారీగానే తీసుకున్నారు. కన్నడ నుంచి బాలీవుడ్ నుంచి మిగతా ఇండస్ట్రీ నుంచి కూడా జాన్వీ కపూర్ కావచ్చు, మన ఎవరు ఆయన పేరు శివరాజ్ కుమార్ గారు కావచ్చు, ఏ రామన్ గారి మ్యూజిక్ కావచ్చు. పోస్టర్ చూసినాక చాలా వరకు పుష్పలాగే ఉందిగా, ముక్కు పుడుకు ఒకటే చేంజ్ మొత్తం అదే గెటప్ లా ఉంది మళ్ళీ అంటున్నా. నాకు గెట్ట ఎవడకుండదన్న క్యాప్ ఎవడకుండా చెప్పి నాకు అర్థం కాదు. గెట్ట పెంచుకుంటే అలా పుష్ప అంటే నేను కూడా పుష్ప రంగస్థలంలో పెంచుకున్నాడు కదా రామ్ చరణ్. రంగస్థలం ఆ లెక్కను చూసుకుంటే మరి పుష్పని రంగస్థలంతో పోల్చాలి. ఆ లెక్కను చూసుకుంటే అన్న ట్రోల్స్ కి చేయాలంటే ఎవడన్నా కూడా ఏదైనా చేస్తారు. బట్ లుక్ చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరికి కూడా స్టన్ అయిపోయింది అన్న. ఎవడో కూడా ట్రోల్ చేయలేకపోయాడు. సో అంటే మెస్ మేనేజ్ చేశారనమాట. ఆ ముక్కు కానీ ఆ గెటప్ కానీ అసలు పుష్పకి దీనికి సంబంధమే లేదన్న. సో ఫస్ట్ లుక్ కాబట్టి రిలీజ్ అయింది సూపర్ ఉంది. నాకు ఫస్ట్ లుక్ అయితే మాత్రం పుష్పక అంటే సన ఏ రేంజ్ లో సినిమా ఉండబోతుందని ఇంటి ఇచ్చారు. మొత్తం ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని కూడా వేరే లెవెల్లో తిరగరాయిపోతుందని అనిపించింది. మళ్ళీ ఇంకొక బాహుబలి అంటే బాహుబలి తర్వాత పుష్ప అన్నారు, పుష్ప తర్వాత మళ్ళీ పెద్ద అంటారనమాట. అంత ప్లాన్ చేస్తారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో. సెండింగ్ ఆఫ్ నాగరాజులతో.